సిలువ మోపించుకుంటూ వచ్చి సిలువ వేశారు. యేసయ్య సిలువ వేయబడ్డాడు కనుక సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. యేసయ్యకు సిలువ వేశారు కనుక ఆ సిలువకు విలువ వచ్చింది. ఇరుపక్క ఇద్దరు దొంగలు ఉన్నారు. అందరూ దూషిస్తున్నారు దేవుణ్ణి, అందరూ అవమానపరుస్తున్నారు. 3 రోజులలో మందిరాన్ని పడగొడితే తిరిగి మరలా కడతానంటావే, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ఆ 3 మేకులు తీసుకొని కిందికి రా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని అక్కడ నిలబడిన వారు, ఆ దారిని పోయేటి వారు అందరు ఎంతగానో దేవుని అవమానపరుస్తున్నారు, ఎంతగానో దేవుణ్ణి దూషిస్తున్నారు, త్రినికారమైన మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ ఇరుప్రక్కలో ఉన్న దొంగలు కూడా దేవుని అదే రీతిగా మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, నువ్వు దేవుని కుమారుడు కదా, మమ్మల్ని రక్షించు. ఆ దొంగలు ఎలాంటి దొంగలు అంటే పందిపోటు దొంగలు వాళ్ళు, మన భాషలో చెప్పాలంటే స్టోర్పురం దొంగలు వాళ్ళు, భయంకరమైన దొంగలు. అరే మనకు ఈ శిక్ష వేయడంలో న్యాయం ఉందిరా, ఈయన ఏ పాపం చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అతిక్రమము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు, ఈయనకు శిక్ష వేయడంలో న్యాయము లేదని ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా అయితే దేవుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో కొద్దిసేపు వీరు కూడా మాట్లాడినారు, అవమానపరిచినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపం లేదండి, ఆయన నడకలో, పడకలో, వస్త్రధారణలో, చూపులో ఏ పాపం లేదు. సమాజ మందిరం నిలబడి ఒకటే మాట, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. ఆ మాటకు జవాబు ఏం చెప్పారమ్మా? ఏ జవాబు చెప్పాలి, ఒక్కటే మాట, ఎంతసేపు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఇదే దేవుడు చేసిన పాపం ఏది లేదు. ఈ మనుషులు ఏమంటున్నారంటే, జనాలందరూ మాట్లాడుతున్నట్టు వీళ్ళు తృణీకరిస్తూ, వీళ్ళు అవమానపరుస్తూ, వీరు దేవుని నిందిస్తూ మాట్లాడుతున్నారు. నాబోతు విషయంలో అదే జరిగింది. యెజబెలు తన యొక్క ద్రాక్ష తోటను అక్రమంగా లాక్కొని దొంగ కాగితాలు సృష్టించి, అబద్ధ సాక్ష్యాలు సృష్టించి ఆ తోటలో ఏం చేశారు, ఆ యొక్క నాబోతును రాళ్ళు కొట్టి చంపేశారు. మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళందరూ రాళ్ళేస్తున్నారు. ఎందుకు రాళ్ళేస్తున్నారో వాళ్ళని తెలియదా, వేస్తున్నారు, నేనే. దారిలో కుక్క పోతుంది అనుకోండి, ఆ దారిలో 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతుంటే ఆ కుక్క ఎక్కడ కరవడానికి వస్తుందని చెప్పేసి ఇద్దరు ఏం చేశారంటే రాళ్ళు తీసుకుని కొడుతున్నారు. వాళ్ళు కొడుతూ పిచ్చి కుక్క రాళ్ళతో కొడుతున్నారు. ఈ లోపల ఇరుగు పొరుగు వారు, ఇంట్లో ఉన్న వాళ్ళు, వీధిలో ఉన్న వాళ్ళు, అడుగు మీద ఉన్న అందరూ వచ్చి వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు. అంటే వాళ్ళు అన్నారని వీళ్ళు వచ్చి రాళ్ళేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి రోమ ప్రజలు అన్నారని చెప్పేసి, యూదా ప్రజలు అన్నారని చెప్పేసి ఈ దొంగలు కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే నిందిస్తున్నారు. మరి ఈ యొక్క సిలువలో దేవుడు 6 గంటలు వేలాడాడు. ఆ 6 గంటల సమయంలో ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఏం జరిగిందంటే, కుడివైపున దొంగ ఆలోచన చేసినాడు, ఈయన ఎవరో, ఈయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఈయన యొక్క సాక్ష్యం ఏమిటి, 33 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో ఏమేమి చేశాడు, ఈయన ఎలా జన్మించాడు, ఎంతమందిని స్వస్థపరిచినాడు, ఎంతమంది చనిపోయిన వారు లేపినాడు, ఏమేమి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరం చేశాడో ఈ కుడివైపున ఉన్న దొంగ ఏం చేశాడంటే గ్రహించి ఈయన లోక రక్షకుడు, ఈయన ద్వారా మోక్ష మార్గం, ఈయన నమ్ముకుంటే పరలోకం, ఈయన నమ్ముకుంటే నరకం తప్పుతుంది అని కుడివైపున ఉన్న దొంగ ఏం చేశాడంటే, తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేశాడు. ఆఖరి క్షణాలలో ఆయనకు అర్థమైపోయింది, లోక రక్షకుడు ఆయన, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మన పాపాల నుంచి, మన శాపాల నుంచి, అతిక్రమం నుంచి, దుర్మార్గం నుంచి, జన్మ కర్మ పాపం నుంచి రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడేనా. హల్లెలూయా. అది గ్రహించి
రక్షణ గురించి దేవుని ఏమడిగాడంటే, ప్రాధేయపడి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను. అంటే చివరి క్షణం మరి కాసేపు చనిపోతారు ఆయన. మరి రోజు చాలా మంది ఆఖరి వయసులో ఉంటారు, వృద్ధాపలో ఉంటారు, కాల్దాప వయసులో ఉంటారు. అయినా కానీ ఇంకా చాలా మంది రక్షణ పొందకుండా జీవిస్తున్నారు. ఈ రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, ఆత్మీయ పాఠం ఏమిటంటే రక్షణ. ఏం నేర్చుకోవాలమ్మా? రక్షణ నేర్చుకోవాలా. రక్షణ పొందినారా లేదా? రక్షింపబడ్డానా లేదా? యేసు రక్తంలో కడగబడ్డానా లేదా? నీటి బాప్తిసం తీసుకున్నానా లేదా? మారు మనసు పొందానా లేదా అని పరీక్షించుకోవాలి మనం. మరి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది రక్షణ పొందారు? మేము రక్షణ పొందామయ్యా అనే వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఇంతవరకు రక్షణ పొందలేదయ్యా, ఇంకా లోకంలోనే, ఇంకా పాపంలోనే, ఇంకా త్రాగులోనే, ఇంకా వ్యభిచారంలోనే, ఇంకా అన్యాయంలోనే జీవిస్తున్నాను, ఇంకా రక్షణ పొందలేదు అనేవాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరా? ఇంత మంచి సంఘానికి దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. చూడండి, ఈ చివరి రోజులలో ఉన్నాం మనం. ఈ దినాలు ఏ దినాలమ్మా? ఆఖరి దినాలు, అంత్యకాల దినాలలో మనం ఉన్నాము. రక్షణ దినాలలో మనం ఉన్నాం. రక్షణ పొందాల మనం. దేవుడు నీకు వయసు ఎందుకు ఇస్తున్నాడు? ఇంకా పాపం చేస్తున్నా, ఇంకా త్రాగుతున్నా, ఇంకా వ్యభిచారం చేస్తున్నా, ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, ఇంకా దొంగతనాలు, అన్యాయాలు, ఇంకా దుర్మార్గాలు జీవిస్తున్నా కానీ ఇంకా నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే ఇంకా నువ్వు రక్షణ పొందలేదని, ఇంకా నువ్వు రక్షణ పొందాలని ఈ దొంగ గ్రహించి రక్షణ పొందుకున్నాడు. దేవుడి వెంటనే నేడు నీవు నాతో కూడా ఇప్పుడే పరదేశంలో. హల్లెలూయా. చూడండి ఎంత ధన్యత కదా ఆయనకి. చివరి క్షణాలలో, చివరి నిమిషములో రక్షణ పొందగానే పరలోకం చేరాడు ఆయన. అంత గొప్ప ధన్యత. సంసోను చూడండి, 2 స్తంభాల మధ్య కట్టబడ్డాడు. కట్టబడి 2 స్తంభాల మధ్య ఈయనన్నాడు, పై అంతస్తులనేమో 2000 మంది సంబరాలు చేసుకుంటున్నారు, విగ్రహాలు చేసుకుంటున్నారు. ఆయన అంటాడు, ఏమంటాడంటే ఇది నా మీద వీరి మీద కూలిపోవాలి కాదు అంటాడు. నా మీద వీరి మీద ఈ యొక్క దేవాలయం అంతా కూలిపోవాలన్నాడు. ఆఖరి క్షణంలో వారి మీద కూలిపోయి నన్ను రక్షించగా అడిగింటే దేవుడు రక్షించడా? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినది మన పాపాలు క్షమించడానికి, మనకు రక్షణ పాత్ర చేతికి ఇవ్వడానికి. హల్లెలూయా. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఎన్నో రోజుల నుంచి మందిరానికి వస్తున్నాడంట. ఎన్నో రోజుల నుంచి భక్తి చేస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి క్రైస్తవంలోనే ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి వాక్యాలు వింటున్నాడు. ఎన్నో రోజుల నుంచి కార్యక్రమాలు ఇస్తున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు. కానీ ఆయనకు రక్షణ మాత్రం పొందలేదంట. దైవ సేవకుడు చాలాసార్లు హెచ్చరించాడు, అయ్యా వృద్ధాపంలో ఉన్నావు, నేడో రేపు చనిపోతావు, రేపు ఏమి జరగబోతుందో మనకు తెలియదు, ఏ దినము ఎప్పుడు ఏమైపోతుందో మనకు తెలియదు, జీవ మరణములు యెహోవా స్వాధీనంలో ఉన్నాయి, ఈ రాత్రి చనిపోతే పరలోకానికి చేరాలా, రక్షణ పొందు, బాప్తిసం పొందు, మారు మనసు పొందంటే ఆయన అన్నాడు ఇంకా సమయం ఉందిలే, వచ్చే నెల ముందుతా, వచ్చే సంవత్సరం ముందుతా, ఇంకా నేను మారాలా, ఇంకా లోకంలోనే ఉండాలంటున్నాడు ఆయన. ఏ వయసులో? వృద్ధాప్య వయసులో కూడా ఇంకా లోకంలో ఉన్నాడంట, ఇంకా మారలేదంట. మరి ఒక రోజు ఏమైందంటే అర్ధరాత్రి పూట పరిగెత్తుకుంటా మందిరం దగ్గరికి వచ్చాడు. సేవకుడు గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టి ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే ఇప్పుడే, ఈ రాత్రే, ఈ అర్ధరాత్రే నాకు బాప్తిసం ఇస్తావా, నాకు రక్షణ పొందాలని చెప్పేసి దేవుడు ఎందుకో ప్రేరేపిస్తే వచ్చా నీ దగ్గరికి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, సేవకుడు ఇప్పుడే నీకు బాప్తిసం ఇస్తానంట. వెంటనే ఆ రాత్రే బాప్తిసం ఇచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మరలా నిద్రపోతున్నాడు. ఉదయకల్లా ఆయన చనిపోయాడు. ఉదయకల్లా మనిషి లేడు, మరణించాడు. అంటే ఆఖరి క్షణంలో ఈ దొంగ వల్ల ఆయన కూడా ఏం చేశాడు? లోక రక్షకుడు గుర్తించాడు. లోక రక్షకుడు గుర్తించి, అరే నేను యేసు రక్తంలో కడగబడితేనే పరలోకానికి, యేసు రక్తంలో కడగబడితేనే
నరకం తప్పించబడతారు. మార్కు సువార్త 16:15 ఏమవుతుంది? నమ్మి మారుమనసు పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇలా ఈ మనిషి చనిపోయినాడు. చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాడు? ఈ దొంగ వలె దేవుడు రాజ్యాన్ని చేరాడు. మరొక సేవకుడి జీవితంలో మరొక సందర్భం జరిగింది. ఒక రోజు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, ఈ యొక్క యవన కాలంలో కాలి మోస్తే నరుడికి మేలన్నాడు. వాక్యం అంటుంది, నేను కూడా ఒక దానియేలు వలె, దావీదు వలె, శద్రకు మెషకు అబేద్నెగో వలె మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, దేవుడి మార్గాలు నడవాలా, దేవుడి నీతి మార్గాలు నడవాలా అని చెప్పేసి ఆశతో వచ్చాను. నాకు బాప్తిసం ఇవ్వండి అంటే సేవకుడు అన్నాడు, అయ్యా రేపే బాప్తిసాలు ఇస్తున్నాము. రేపు ఉదయం 10 గంటల కాలం వచ్చాయి, ఖచ్చితంగా నీకు బాప్తిసం ఇస్తానన్నా. ఆయవనస్తుడు అన్నాడు, ఎలాగో బాప్తిసం పొందుతున్నా కదా, బాప్తిసం పొందాక మళ్ళా పాపం చేయకూడదు కదా, బాప్తిసం పొందాక మళ్ళీ సీరియస్ కూడా ఉంది కదా, కార్తీక దీపము, మొగలు రేపులు, ఆ దీపాలు, ఈ దీపాలు వచ్చి మన దీపాలు ఆడిపోతాయి. తర్వాత సినిమాలు చూడకూడదు కదా, తగ్గేది లేదు, నన్ను తగ్గించాడు దేవుడు. కానీ ఒక వారం టైం నాకు, నేను మా ఫ్రెండ్స్ ఒక టూరు ప్లాన్ చేసినాం. బాగా తాగి బాగా ఎంజాయ్ చేసి వారం తర్వాత వచ్చి బాప్తిసం పొందుతాను. సేవకుడు అన్నాడు, ఆత్మలో నింపబడి ఆత్మలో మాట్లాడుతున్నాడు, అయ్యా వద్దయ్యా, బాప్తిసాన్ని దేనినైనా మీరు వాయిదా వేయండి, పెళ్లిని వాయిదా వేయండి, చదువును వాయిదా వేయండి, అప్పుడు వాయిదా వేయండి, ఏదైనా వాయిదా వేయగలి, బాప్తిసము వాయిదా వేయవద్దు. దయచేసి నా మాట విను, దేవుడు నిన్ను నడిపించాడు. ఎందుకంటే ఈ రోజు కనుక నువ్వు బాప్తిసం పొందకపోతే రేపు నువ్వు చనిపోతే నరకానికి వెళ్తామని దేవుడు పంపించాడయ్యా. దయచేసి వద్దు, ఇలాంటి ఆలోచన చేయొద్దు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ యవనస్తులు అన్నాడు, యవన కాలంలో అందరూ ప్రేమ అని, క్రికెట్లని, సినిమాలని, శిఖాలని తిరుగుతుంటే ఇంకా నేను ఏమలే మారుదామని వస్తే నువ్వేం చేస్తున్నావు? వారు కూడా నాకు పర్మిషన్ ఇవ్వవా? నువ్వు ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. వారం తర్వాత నేను బాప్తిసం తీసుకుంటానని సేవకులు చెప్తున్నా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడయ్యా అంటే బాగా ఎంజాయ్ చేశాడు. వారం రోజులు స్నేహితులకు తిరిగి వచ్చేటప్పుడు ఏం జరిగిందయ్యా అంటే భయంకరంగా యాక్షన్ ఏమైందమ్మా? భయంకరంగా యాక్షన్ జరిగింది. తను చనిపోయినాడు, తనతో పాటు ఉన్న స్నేహితులు చనిపోయినాడు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింటారు? ఎక్కడికి వెళ్ళింటారమ్మా? చెప్పాలి, అందరూ మాట్లాడుతారా? ఊళ్ళో ఆ అబ్బాయి ఆత్మ నరకానికి వెళ్ళింది. ఎందుకంటే వాక్యం అంటుంది, మారు మనసు పొందితే బాప్తిసం పొందితే రక్షింపబడతావు, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా చనిపోయినావనుకో నరకం నీకు రెడీగా ఉంది. నరకం పగమంటూ రెడీగా ఉంది. ఎండకాలం 40 డిగ్రీల ఎండగా నడకలేకపోతారమ్మా. నరకములు ఇంతకన్నా 1000 ఇంతలుగా వేడింటారు. ధనవంతుడు గోజాతనుడు అబ్రహాము, విశ్వాసుల తండ్రి అబ్రహామా యాత్రిలో నరక యాత్రను అనుభవిస్తున్నాడు. లాజరు పంపు చేతి కొనివేలు నీటిలో వచ్చి నా నాలుక తడుపుతాడు. పంపు అంటే నీకు నాకు మధ్య చాలా అగాధం ఉందయ్యా. నీ జీవితంలో భూమి మీద నీ ఇష్టానుసారంగా జీవించడం కదా, రక్షణ పొందమని ఎన్నోసార్లు సేవకులు వాక్యం ద్వారా హెచ్చరిస్తే నువ్వు తృణీకరించావు కదా. ఈరోజు శిక్ష అనుభవించాలి. ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క నరకంలో భయంకరంగా యాత్ర పడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం లూకాసు వార్త 16వ అధ్యాయంలో. కనుక ఈరోజు మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుంటే ఇదే మిక్కిలి సమయం, నేడే రక్షణ దినము. రక్షణ పొందండి. నేను ఇంకా బ్రతికించాడంటే నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు నరకానికి పోవడము దేవునికి ఇష్టం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, మనిషి కుమారుని లోకానికి పంపించినదే మనుషులందరినీ నిత్య జీవాన్ని చేర్చడానికి. హల్లెలూయా. ఏ మనిషి నశించిపోకూడదని చెప్పేసి సాక్షాత్ యేసయ్యని మానవ అవతారం ఎత్తి సస్యరుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపాలు భుజం మీద వేసుకొని ఆ గొల్గొతా కొండ పైన మనందరి చుట్టూ మరణించాడండి. రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటంటే రక్షణ. ఏమిటమ్మా? రక్షణ వస్త్రం ధరించాలా మనం. కొంతమంది పట్టు వస్త్రాలు, కద్దరు వస్త్రాలు ధరిస్తారు, కానీ ఇంకా రక్షణ వస్త్రం ధరించిండరు.
ఇంకా మారు మనసు పొందిన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తుంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఏమండి ప్రార్థన చేస్తుంటాం, మందిరాలకు వెళ్తుంటాము, దేవుని యొక్క సేవ కానుకలు సమర్పిస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అది కాదే నాకు కావాల్సింది. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదివితే, వేలాది నదులంతా విస్తార తైలమిత్తున, వేలాది నదులంతా ఆ విస్తార తైలమిత్తున, పొట్టల మిత్తున, భూఫలం మిత్తున, గర్భఫలం మిత్తున అంటే దేవుడు వెళ్ళ నాకేం వద్దురా, నీ హృదయం నాకు, నీ హృదయం నాకు కావాలా. దావీదు కీర్తన కాకుండా 53వ దావీదు కీర్తనలో, సర్వాంగ హోమం నీకు ఇష్టమా, దహన బలి నీకు ఇష్టమా, ఒకవేళ నువ్వు బలిని కోరుకోవడమైతే నేను అర్పిస్తాను, అది కాదు కదా నీకు కావాల్సింది, విరిగి నలిగిన హృదయం కావాలి. హల్లెలూయా. దేవుడు హృదయం అనేటువంటి ఈ ఆలయంలో నివసించాలని చెప్పేసి ఇష్టపడుతున్నాడు. ఈ రెండవ దొంగ ఏ రీతిగా అయితే ఈయనే లోక రక్షకుడు అని చెప్పేసి చివరి క్షణంలో గుర్తించి యేసయ్యని ఏ రీతిగా అయితే నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ రాజ్యం వచ్చినప్పుడు నేను కూడా నీ రాజ్యానికి చేరులాగా నన్ను జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా అడిగాడు ఆ రీతిగా మనం కూడా అడిగేవారిగా ఉన్నారు. రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా దేవుడు నీ పైన కృప చూపుతున్నాడు ఆయన. కారణం ఏమిటంటే ఇది ఏ కాలము? కాలమమ్మా ఇది ఎండాకాలమా? ఎండాకాలం కాదమ్మా, బైబిల్ ప్రకారం మాట కృపాకాలం ఇది. కృపాకాలంలో మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడంటే కృప చూపుతూనే ఉంటాడు, కృప చూపుతూనే ఉంటాడు. ఇందాక మేడం గారు చెప్పినట్లు మన గురించి యేసయ్య తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు అంట. వీడు మానవుడా, వీనికి ఎంత జీవితం ఇచ్చినా వీడు మానడు, ఈ రాత్రి చంపేద్దాం వీడంటే, అయ్యా వద్దయ్యా ఇంకా కొంచెం అవకాశం, ఒక వాడనిత్తం ఒక నిలిత్తం మాట్లాడు, ఇందుకొరకే కదా నేను రక్తం కాల్చింది, ఇందుకొరకే కదా నేను ప్రాణం పెట్టింది, మనుషులు ఏ ఒక్కరు నశించుకోకూడదనే కదా నేను ప్రాణం పెట్టినది, కనుక ఇంకా అవకాశం ఇద్దామని. ఎవరైతే రక్షణ పొందకుండా ఇంకా లోకంలో పాపములు జీవిస్తున్నారో వాళ్ళందరి కొరకు అంట మన యేసయ్య అక్కడ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే రక్షణ పాత్ర పుచ్చుకొని మనము సిద్ధపడి ఉండాలా. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది, రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి, రాకడకు సూచనలు అన్ని నెరవేరుతున్నాయి, నెరవేరాయి కూడా. ఏదైనా నెరవేరాల్సిన సూచన ఉందంటే యేసయ్య రావడం మాత్రమే. హల్లెలూయా. కనుక ఆయన వచ్చినప్పుడు ఎవరైతే పడతారయ్యా అంటే మొదటి రాకడలేమో ప్రతి ఒక్కరి వారసుల పాపం నిమిత్తం ప్రతి ఒక్కరి కొరకు నేను వచ్చానన్నాడు. కానీ రెండవ రాకడల మాత్రం అంట సిద్ధపడిన సంఘం కొరకు వస్తున్నాయి, పరిశుద్ధుల కొరికే, నీతిమంతుల కొరికే, పవిత్రుల కొరికే, వధువు సంఘం కొరికే ఆయన రాబోతున్నాడు. కనుక ఈ దొంగ వల్ల నువ్వు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో చేరాలంటే ఈ దొంగలాగా నువ్వేం చేయాలా? దేవుని అడగాల, అయ్యా ఒక్క అవకాశం నేనే మారుమనసు పొందుతా, నేనే బాప్తిసం పొందుతా, నేనే ప్రభువా నీ రక్తాల కడగబడతానయ్యా. రక్షణ పొందిన వాళ్ళు ఇప్పటికే దేవుని సన్నిధానంలో చిన్న తీర్మానం తీసుకొని దేవుడు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను పుచ్చుకొని సిద్ధపడితే ఆయన వచ్చినప్పుడు ఈ దొంగ వలె మనం కూడా పరదేశకు చేరుతాం. హల్లెలూయా. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.